హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ప్రధానంగా గురుకుల మరియు ఇతర ఉద్యోగాల గురించి సీటెట్ గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏందనేది ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. మీ సపోర్ట్ డెఫినెట్గా మాకు అవసరం. పొద్దున్న లేవగానే పేపర్ చూడడం, ఇవన్నీ అప్లోడ్ చేయడం. మీ నుంచి నేను కోరుకునేదల్లా ఒకటే, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న కామెంట్ పెట్టండి. లైక్ మాత్రం చేయండి మామ. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకు మన ఛానల్లో మరి ఆన్లైన్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాంతోపాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మరియు జనరల్ నాలెడ్జ్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఈ నెంబర్ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వాట్సాప్ లింక్ ఇస్తాను, దాంతోపాటు కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టవచ్చు. ఇక టాపిక్లోకి అయితే, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేసి యువత బంగారు బాటలే వేస్తామని చెప్పేసి రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆయన మాట్లాడుతూ ఈ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామని చెప్పేసి ఒక వేదికపై చెప్పడం జరిగింది. మొన్న ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఏం చెప్పారంటే, ఏడాది లోపల 2 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేస్తామని పదే అంటారు. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, తప్పకుండా భర్తీ చేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగుల విషయం ఎట్లా ఉంటుందనేది ప్రభుత్వాలకు ఈ పాటికి అర్థమైంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి యాదాద్రి స్పోర్ట్స్ స్టేడియంపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష చేస్తాను మరి మాట్లాడడం జరిగింది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు డెఫినెట్గా ఇస్తామని చెప్పేసి చెప్పారు. సరే, చూద్దాం మరి. ఇక తర్వాత టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి ఆర్టీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక అప్రెంటిస్ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మరి చెప్పడం జరిగింది. దీనికి బీఏ, బీకామ్, బీబీఏ, బీసీఏ వంటి నాన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన గ్రాడ్యుయేట్లు మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టుల్లో 150 ఖాళీల పైగా ఉన్నాయట. ఈ శనివారం ఒక ప్రకటనలో చెప్పారు ఈ విషయం. సరే, మరి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ 3 ఏళ్ళు ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు 15,000 ఇస్తారు, రెండో సంవత్సరం మాత్రం 16,000 ఇస్తారు, మూడో సంవత్సరము మరి 17,000 స్టైఫండ్ అందించనున్నట్లు చెప్పారు. అర్హులైనటువంటి అభ్యర్థులు మరి ఫిబ్రవరి 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫుల్ డీటెయిల్స్ కోసం ఆర్టీసీ వెబ్సైట్లో మరి చూసుకోవచ్చు. ఇక తర్వాత నేడే సీటెట్ ఎగ్జామ్ హైదరాబాద్ జనవరి 2020 నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త ఇది. మనందరికీ తెలిసిందే, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పరీక్ష ఆదివారం అంటే ఈ రోజే నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 130కి పైగా మరి సిటీల్లో మరి ఈ పరీక్షలు జరుగుతాయి. ఫస్ట్ పేపర్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇక సెకండ్ పేపర్ వచ్చినట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ముందుగానే మరి 1 గంట ముందే మీ సెంటర్కి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక గురుకుల పోస్టుల భర్తీ ఎప్పుడు అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది మనకు. నోటిఫికేషన్ ఆధారంగా నింపాలి, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వానికి ఏఐవైఎఫ్ హెచ్చరిక. సంక్షేమ భవన్ ఎదుట ధర్నా. ఏ ప్రాతిపదికన, ఏ రూల్స్ ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అదే రూల్స్ ప్రకారం నోటిఫికేషన్ భర్తీ చేయాలి. మధ్యలో ఏమన్నా రిజర్వేషన్లు అని అది ఇది అని చెప్పేసి మధ్యలో మారిస్తే బాగోదు అని చెప్పేసి మరి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ఎదుట నిన్న నిరసన తెలిపినటువంటి మరి గురుకుల అభ్యర్థులు అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రిజల్ట్స్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి మిగిలిన డెమోలు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి వాటికి నిర్వహించి తొందరగా పోస్టింగ్ ఇచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల జూన్ వరకు పోస్టింగ్ ఇచ్చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఎలాంటి చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇట్లనే ఉంటుంది కాబట్టి ముందు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే న్యాయ సలహా తీసుకొని ఏమేమి జరుగుతాయి, ఏం జరగబోతుంది, ఒకవేళ ఎలాంటి కేసులు వస్తే ఎట్లా ఎదుర్కోవాలని ముందే ప్రీ ప్లాన్గా ఏదైనా చేసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇది విషయము.
సో ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ ఏదో ఎట్టికి నోటిఫికేషన్ ఇస్తారు కానీ వాటి మీద సమీక్ష చేసి సబ్జెక్ట్ ఏముండాలి, అలా అర్హతలు ఏముండాలి, మనం మార్పులు చేద్దామా, పరిస్థితులు ఏంది, 10 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్లు లేవు, మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిస్థితి ఏంది, సో ఏం చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది, ఇవన్నీ సమీక్షలు చెయ్యాలా, మరి చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ మినిస్టర్ దిక్కు ఇప్పుడు. సో ఇప్పటికీ మరి విద్యాశాఖ అంటే మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ ఈ నెలలో ఉంటుందంటున్నారు. ఒకవేళ ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ మంత్రివర్గ విస్తరణ ఉంటే విద్యాశాఖ మంత్రి ఎన్నుకుంటారు. విద్యాశాఖ మంత్రిని ఎన్నుకున్న తర్వాతే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది కాకుండానే నిన్న ఒక వార్త అయితే వచ్చింది, 12,600 చిల్లర పోస్టులతో నోటిఫికేషన్ రెడీగా అవుతుంది, ఈ నెల 29-28 పోస్టుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో దాని గురించి ఎలాంటి పేపర్లో ప్రకటన రాలేవు. అది బహుశా ఫేక్ వార్త అయి ఉండొచ్చు, లేదంటే ఒకవేళ దాని మీద ఇంకా అధికారులు చెప్తున్నారు కానీ దాని మీద క్లారిటీ ఇంకా రాకపోవచ్చు. సరే, ఏది ఏమైనా ఒక నోటిఫికేషన్ అయితే భారీగా మనకు రాబోతుంది. 12,000 పైచులకు వస్తే పర్వాలేదు. సో 12,000 లోపల ఉంటే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు. 12,000 పైన ఉంటే కూడా కొంతమంది అసంతృప్తిలో ఉంటారు, కానీ మొత్తానికి ఏదో ఒక నోటిఫికేషన్ రావాలి. సో ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, అందులో డౌటే లేదు. సో ఇక రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఖాళీలో వచ్చినట్లయితే 5,696 పోస్టులు ఉన్నాయి. సో రీజియన్లో వచ్చినట్లయితే మనకు అహ్మదాబాద్ అని, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్ ఇట్లా రకరకాలు ఉంటాయి. మనకు ఓవరాల్గా 21 రీజియన్లు ఉంటాయి. సో 21 రీజియన్లో మరి ఎన్ని పోస్టులు ఏ రీజియన్కి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఒకవేళ మీరు ఏ రీజియన్కి చెందిన వాళ్ళో చూసుకోండి. సో మనకు హైదరాబాద్కి సంబంధించి ఉంటుందన్నమాట. మనకు సికింద్రాబాద్ 18వ నంబరు 758 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంకా ఎవరైనా మరి గ్రూప్ 1 సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది, ఏపీకి సంబంధించిన న్యూస్. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఎడిట్ ఆప్షన్కు కూడా అవకాశం ఇచ్చారు. 897 గ్రూప్ 2 పోస్టులకు మరియు 81 గ్రూప్ 1 పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. సో ఇక విషయానికి వచ్చినట్లయితే అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. సో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా అప్లై చేసుకున్నవారు ఎడిట్ చేసుకోవచ్చు తప్పులుంటే. సో ఇది మరి ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే మరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో దానికి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.